నీట్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అక్రమాలకు సంబంధించి గుజరాత్లో 7 చోట్ల సోదాలు నిర్వహించింది. ఇప్పటికే జమాలుద్దీన్ అన్సారీ అనే హిందీ పాత్రికేయుడిని జార్ఖండ్లో అరెస్టు చేసింది సీబీఐ. ప్రశ్నాపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న హజీరాబాద్ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కు సాయపడేందుకు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణ ఆయనపై ఉంది. గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్లకు విస్తరించిన విస్తృత కుట్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. గోధ్రాలో నీట్ యూజీ పరీక్ష అవకతవకల్లో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఒక పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు, 2 దళారులను 4 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అసలైన కుట్రదారుల్ని పట్టుకునేందుకు వీరిని విచారించాల్సి ఉందని సీబీఐ కోరటంతో న్యాయస్థానం అంగీకరించింది.